రైతు రుణమాఫీని కొన్ని పార్టీలు రాజకీయం చేయడం తగదన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఎమ్మెల్సీ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వరంగల్లో రైతు రుణమాఫీ డిక్లరేషన్ చేస్తారని గుర్తు చేశారు. ఇప్పటివరకు 18,000 కోట్ల వరకు రైతుల రుణాలను మాఫీ చేశామన్నారు. కొంతమంది రైతులు రుణమాఫీ కాక ఆందోళన చెందడం సహజమన్నారు. రేషన్ కార్డు లేకపోయినా అర్హులైన రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు. బీఆర్ఎస్ హయాంలో ₹1,00,000 రుణమాఫీ చేయడానికి 2 ఏళ్లు పట్టిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయడం వల్ల వడ్డీ భారం పడలేదన్నారు. రుణమాఫీ కాని రైతులు గ్రీవెన్స్ లో నమోదు చేయించుకోవాలని సూచించారు. 5 సంవత్సరాల పూర్తి స్థాయిలో మీరు ప్రభుత్వంలో ఉండి రైతాంగాన్ని రుణముక్తులు చేయటం లోపల మీరు ఏ విధంగా రైతాంగాన్ని వివక్ష గురి చేసిందో నేను పేర్కొంటూ ఉదాహరణ చెప్తున్నాను చెప్పండి. ఇవాళ కాంగ్రెస్ ఇవాళ పంటల బీమా పథకం, రైతుపై రూపాయి భారం లేకుండా పంటల బీమా పథకం అమలు చేస్తుంది. మీరు పంటల బీమా పథకం ఊసేయలేదు మీ దగ్గర. ఇవన్నీ జరుగుతుంటే నేనేమంటున్నాను, దయచేసి ఏ రాజకీయ పార్టీ కానీ ప్రభుత్వ కార్యక్రమం అమలు లోపల ఏదైతుందో లబ్ధిదారుడికి మనం ఒక గైడ్గా నిలబడాలి. ప్రతినిధులము రాజకీయ పార్టీలు అనేది ఏదైతుందో ఏ ప్రభుత్వమే కానీ అమలు చేసిన కార్యక్రమం దాని లబ్ధిదారులకు అర్హతకు అనుగుణంగా ఏ విధంగా అందింప చేయగలుగుతాం అనేది ప్రధానమని చెప్పంటుంది. ఇది ముఖ్యంగా రైతాంగానికి సంబంధించిన అంశం కాబట్టి మీరు చేయలేకపోయిందే. భారతీయ జనతా పార్టీకి అయితే విధానం అంటూ లేదు, పక్కన పెట్టేదాన్ని. భారతీయ జనతా పార్టీకి విధానం అంటూ లేదు, దాన్ని పక్కన పెట్టే. టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా వాళ్ళు కేవలం 2014-18 మధ్య కాలంలో 4 విడతలుగా ఈ ₹1,00,000 అమలు చేయడం జరిగింది. రుణమాఫీ ఎప్పుడు బిట్వీన్ 14 to 18 మాత్రమే, అది 4 విడతలుగా. ఇప్పుడు 4 విడతలు చేయడంతో ఏమైపోయింది, మొదటి విడత 25,000, రెండో విడతడు 50,000 ఉన్నాడే. ఈ రెండో విడతడికి అది అమలు అయ్యే సమయం 2 సంవత్సరాలు పడుతున్నది.